అందరికీ కూడా నమస్కారం అండి. ఎవరైతే వెబినార్కి అటెండ్ అయ్యారో మీ అందరికీ వెల్కమ్. సో మీరందరూ అనుకుంటూ ఉంటారు ఎప్పటి నుండో కూడా, నేను నా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి, సో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ బాగా సంపాదించుకోవాలి, మా ఫ్యామిలీ మొత్తాన్ని మంచిగా హ్యాపీగా చూసుకోవాలి. సో ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మేము ప్రజెంట్ చేయబోతున్నాం, లైఫ్ చేంజింగ్ వెబినార్. సో ఈ వెబినార్కి మీ అందరికీ ఇక్కడ స్వాగతం, సుస్వాగతం. నా పేరు అజయ్ రెడ్డి. మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఫ్రెండ్స్, మీ లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం, మీ ఫ్యామిలీ స్టేటస్ మొత్తాన్ని చేంజ్ చేసుకునే అవకాశం, మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో టోటల్గా చేంజ్ చేసుకునే అవకాశం ఈరోజు మీకు కలిగించాం. సో దాంతోపాటు మీకు పర్సనల్గా ఎవరైతే ఈ అవకాశాన్ని కలిగించారో వాళ్ళందరికీ కూడా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళా మనకు దొరకదు, ఎవరు కూడా ఇవ్వరు. సో ముందుగా ఫ్రెండ్స్, మన లైఫ్, సో ప్రతి ఒక్కరితో ఒక లైఫ్ ఉంటుంది. మన లైఫ్లో మనకి బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే మనీ. మీరందరూ కూడా డబ్బులు సంపాదించాలి. సో డబ్బులు సంపాదించాలి కాబట్టి ఏదైనా వర్క్ చేసుకోవాలి. సో అర్థమవుతుంది కదా, మన లైఫ్లో మనం డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే ఏదైనా పని చేసుకోవాలి. ఏదైనా పని చేసుకోవాలంటే మనందరికీ ఏం కావాలంటే ఒక నాలెడ్జ్ కావాలన్నమాట, మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఆ నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలంటే మనం ఎక్కువ చదువుకోవాలి. సో మనకి చదువుకోవాలంటే మనకి ఏం కావాలి, డబ్బులు కావాలి. సో టోటల్గా మన జీవితం మొత్తం ఏమైపోయింది అంటే ఈ డబ్బులు చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట మనుషులు. సో ఎలాగైతే సూర్యుడి చుట్టూ మన గ్రహాలు మొత్తం తిరుగుతూ ఉంటాయో అదే విధంగా మనం కూడా డబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటున్నాం అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అనే టాపిక్ని మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు కనుక వింటే మీ లైఫ్లో ఒక అద్భుతమైన అవకాశం మీకు దొరుకుతుంది, డబ్బులు సంపాదించుకునే అవకాశం. మీ అందరికీ తెలుసు, మనమందరం మన లైఫ్లో కొన్ని కావాలి అనుకుంటాం. సో ఏంటవి? టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, సో ఒక మంచి డ్రీమ్ హౌస్. సో మనకంటూ టైం ఉండాలి ఫ్యామిలీతో గడపడానికి, దాంతోపాటు డబ్బులు ఉండాలి. ఎక్కువ డబ్బులు ఉంటే మన లైఫ్ని హ్యాపీగా మనం లీడ్ చేయొచ్చు. మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మన లైఫ్లో సెక్యూరిటీ ఉండాలి. సో ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటే మన తర్వాత మన ఫ్యామిలీ, మన పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో దాని తర్వాత మన ద్వారా ఎంతో మందికి సోషల్ సర్వీస్ జరగాలి, మనం ఎంతో మందికి సహాయం చేయాలి. ఈ విధంగా మనం లైఫ్లో కొన్ని కావాలని కోరుకుంటున్నాం. సో ఇంకేం చేస్తాం, కొన్ని వద్దు అనుకుంటాం మన లైఫ్లో. అరే నా లైఫ్లో నాకు బాస్ ఉండకూడదు ఎవరు కూడా. అంటే బాస్ అంటే ఏంటి, నువ్వు కంపెనీలో జాయిన్ అయితే నీకు ప్రతిసారి చెప్తూ ఉంటాడు, నువ్వు వచ్చేయి, నువ్వు ఇచ్చేయి, నువ్వు ఇట్లుండకూడదు, అట్లుండకూడదు, ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఏం చేస్తారంటే ఆర్డర్ చేస్తూనే ఉంటారు బాస్ ఉంటే. అదే బాస్ ఉండకూడదు అని మనం అనుకుంటాం. అదేవిధంగా అలారం క్లాక్ ఉండకూడదు మనకు. సో అలారం క్లాక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి, మనం అందరం చదువుకోవడం అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగానికి వెళ్తే అక్కడ పొద్దున్న ఖచ్చితంగా 6కో 7కో లేవాలంటే డైలీ ఎవరో ఒకరు లేపాలా, లేకపోతే అలారం పెట్టుకోవాలా, లెగిసి బయలుదేరి ఫ్రెష్ అంతా అయిపోయి మళ్ళీ మన వర్క్ మనం చేసుకోవాలా. ఇట్లా అలారం అసలు లేకపోతే బాగుంటుంది అనుకుంటాం. దాంతోపాటు మనం డబ్బు సంపాదించుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పనులకి, నువ్వేం చదువుకున్నావు, నీ దగ్గర ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి, సో చూపించు నీ సర్టిఫికేట్స్, నీ క్వాలిఫికేషన్ ఏంటి. ఎక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ మధ్య జాబ్స్ ఇవ్వడం, తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయకుండా పోవడం, ఇలాంటివి చేస్తున్నారు. సో రిజర్వేషన్స్ అసలు ఉండకూడదు. నేను చేసే వర్క్లో రిజర్వేషన్సే లేకపోతే చాలా బాగుంటుంది. వర్క్ ప్రెషర్ ఉండకూడదు మనకి. సో మనం ఎంతన్నా చేయొచ్చు, ఎంత హ్యాపీగా అన్నా చేయొచ్చు, వర్క్ ప్రెషర్ ఉండకూడదు. ఫిక్స్డ్ టైమింగ్స్ అస్సలు ఉండకూడదు మనకు. సో నేను ఏ టైంలోనా వర్క్ చేసుకోవాలా, ఏ టైంలోనా ఖాళీగా ఉండాలా, ఏ టైంలోనా సంపాదించుకోవాలా, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఇట్లా ఉన్నప్పుడు నిజంగా ఇలాంటివన్నీ మనకు కనుక దొరికితే ఒక వర్క్లో, నువ్వు చేసే వర్క్లో నీకు టైం ఫ్రీడమ్ కానీ, మనీ ఫ్రీడమ్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ, సెక్యూరిటీ కానీ, టోటల్గా నీ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడం కానీ, నీ డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, టోటల్గా నువ్వు లైఫ్లో ఏ విధంగా ఉండాలి అనుకుంటావో అలాంటి వర్క్ కనుక నీకు దొరికితే సో లైఫ్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సో మరి మీరందరూ కూడా నేను అడిగే కొన్ని క్వశ్చన్స్ కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ నిజంగా ఇలాంటి అవకాశం కావాలనుకుంటున్నారా మీరందరూ? సో సార్ నాకు నా లైఫే సెటిల్ అయిపోవాలి సార్, సో నా ఫ్యామిలీ మొత్తం సెటిల్ అవ్వాలా, నేను ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలా, ఎవరైనా ఇట్లా అనుకుంటుంటే మీ చాట్ బాక్స్లో మెసేజ్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఎస్ ఆర్ నో అని మీరు ఏం చేయొచ్చు అంటే నాకు రిప్లై ఇవ్వచ్చు.
వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. సో మీ అందరికీ అర్థమైపోయింది, లైఫ్లో నాకు నచ్చినట్టు బతకచ్చు అని మీకు అర్థమైంది. సో ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే ఈరోజు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీరు నిజంగా ఈ అవకాశాన్ని కనుక ఉపయోగించుకుంటే మీరు నిజంగా మీ లైఫ్ మొత్తాన్ని సెటిల్ చేసుకుంటారు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని సెటిల్మెంట్ చేసుకుంటారు. మీ లైఫ్లో ఏ విధంగా అయితే ఉండాలి అనుకుంటారో ఆ విధంగా మీరు ఉంటారు. సో మరి ఆ విధంగా ఉండాలి కాబట్టి ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మేము మీకోసం ప్రజెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి జాగ్రత్తగా లాస్ట్ వరకు కూడా ఖచ్చితంగా ఎవరైతే వెబినార్ని కంటిన్యూగా చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాన్ని ఎక్కువ మేము కలిగించే విధానికి ట్రై చేస్తాం. సో మధ్యలో వదిలేసిన పోయినా కూడా మీరు అవకాశాన్ని వదిలేసుకుంటారు ఫ్రెండ్స్. సో మీరందరికీ ఒక విషయం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. డబ్బుల గురించి గవర్నమెంట్ ఒక సర్వే చేసింది. ఏంటి అంటే 1920లో ఒక వ్యక్తి, సాధారణమైన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి మంత్కి 1 రూపీ సంపాదిస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అవుతుంది అనమాట. సో అర్థం చేసుకోండి బాగా, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు డబ్బులు ఎలా సంపాదించాలి, ఏం చేస్తే డబ్బులు సంపాదిస్తారు అని ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు దాకా, మీరు పుట్టినప్పటి నుండి ఈ రోజు దాకా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీ స్కూల్లో కానీ మీ కాలేజ్లో కానీ టీచర్, ఫ్రెండ్స్, అమ్మా నాన్న ఎవరు నేర్పించలేదు డబ్బులు ఎట్లా సంపాదించాలి. సో మనం ఈ జనరేషన్లో ఉన్నప్పుడు ఎంత డబ్బులు సంపాదించాలి అనేది కూడా ఎవరు చెప్పలేదు. సో ఈ విషయాన్ని నేను మీకు నేర్పిస్తున్నా ఫ్రెండ్స్. 1920, సో 100 years బ్యాక్ 1920 టైంలో ఒక నార్మల్ సాధారణమైన కుటుంబం ఒక మంత్కి 1 రూపీ సంపాదిస్తే చాలు, హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బతికేయచ్చు అనమాట. అంటే ఆ రోజుల్లో 1 రూపీ అంటే ఎక్కువ, ఎందుకంటే ఆ రోజుల్లో నాణ్యాలు, పైసలు, అనాలు ఇట్లా అన్నీ ఉండేవి. మీ అందరికీ వినుంటారు ఖచ్చితంగా. సో కాలం మారే కొద్దీ ఏమవుతుంది అంటే ప్రతి 20 yearsకి ఒకసారి మనీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ సర్వేలో ప్రతి 20 yearsకి ఒకసారి ఏమవుతుంది అంటే డబ్బులు సంపాదించే విధానంలో మార్పులు చేయాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు 1940కి వచ్చేసరికి ఒక వ్యక్తి మంత్కి 10 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేదన్నమాట. ఫ్యామిలీ మొత్తం ఎంతమంది అయితే ఉంటారో ఆ ఫ్యామిలీలో 10 రూపాయలు కనుక సంపాదిస్తే ఆ టైంలో 1940sలో హ్యాపీగా బతికేవాళ్ళు ఫ్యామిలీ. తర్వాత ఏమైంది, కాలం మారే కొద్దీ 1960లో 100 రూపీస్ సంపాదిస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా బతికేది. అదేవిధంగా 1980లో 1000 రూపీస్, 2000లో 10,000 రూపీస్. ఒక విషయం బాగా ఆలోచించండి, ఒక 10 years బ్యాక్ మన అమ్మ నాన్న, మన ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళందరూ మనందరికీ ఒక విషయం చెప్పారు. అరే చూడరా, మన ఊర్లో ఆ పలానా వాళ్ళ అబ్బాయి నెలకి 10,000, 20,000 సంపాదిస్తున్నాడు, నువ్వు కూడా అలాంటి ఒక ఉద్యోగం చేయాలి, అలాగ నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు కనుక అట్లా 10,000, 20,000 సంపాదిస్తే మనం హ్యాపీగా బతకచ్చు, ఇట్లా మాటలు చెప్పేవారు. ఎప్పుడు ఈ మాట? 2000లో. సో 2000లో సరిపోయింది ఎంత, 10,000, 20,000 సంపాదించడం. బట్ కాలం మారుతుంది ఫ్రెండ్స్. 2020లో చూడండి, 2020 వచ్చేపాటికి 1 monthకి 1 lakh వరకు సంపాదిస్తే మన ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది, సెటిల్ అవుతుంది. మరి 1 lakh సంపాదించే పనులు మనకి ఎవరు ఇస్తారు? సో అట్లే చూడండి, 2040 ఇంకా రాలేదు, బట్ వస్తుంది. సో 2040లో మంత్కి 10 lakh సంపాదించాలి, లేకపోతే నార్మల్ కుటుంబం బతకలేదు. అవునా సార్, ఎట్లా చెప్పగలరు మీరు? ఎట్లా లేదు, సింపుల్, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడున్న ఈ 21st జనరేషన్లో, ఇప్పుడున్న ఈ 2021లో కాస్ట్ కానీ, లివింగ్ కాస్ట్ కానీ, ప్రోడక్ట్ కాస్ట్ కానీ, ప్రతి కాస్ట్ పెరిగిపోతుంది. ప్రతి విషయంలో ప్రతి కాస్ట్ పెరుగుతూనే ఉంది. సో మంత్లీ గవర్నమెంట్ సర్వే ప్రకారం ప్రెజెంట్ ఖర్చు, కిరాణా ఖర్చే 14,000 చిల్లర ఉంది ఒక సాధారణమైన ఫ్యామిలీకి. సో ఆలోచించండి, మన ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కుంటూ మనం అందరం సర్వైవ్ అవ్వాలి అంటే మనము ఎంత సంపాదించాలి? సో ఈ టైంలో కూడా మనందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఇంత 2020 వచ్చినా కూడా మంత్కి 10,000, 20,000, 30,000 సంపాదించి బతికేద్దాము అనే ఆలోచనతో ఉంటే ఫ్రెండ్స్, మీరెవరు కూడా నిజంగా రాబోయే ఫ్యూచర్లో బ్రతకడం అసాధ్యం, ఊరుగానే బతకాల్సి ఉంటుంది. సో మీరందరూ కూడా నిజంగా 1 lakh సంపాదిస్తే మాత్రమే ఈ టైంలో మనం ఈ జనరేషన్లో బతకచ్చు. ఎందుకు అంటే లివింగ్ ఆఫ్ కాస్ట్ టోటల్గా పెరిగిపోతుంది. సో ఈ ఫ్రెండ్స్,
ఈ సర్వే మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది అంటే సో రిప్లై మీ విత్ ఇన్ యువర్ మెసేజెస్. సో అర్థమైందా ఫ్రెండ్స్ మీ అందరికీ ఇక్కడ ఇది? సో 2020 నుండి అంటే ఇది 2021లో కూడా మనం మంత్కి ₹1,00,000 వరకు సంపాదించాలి. మరి ₹1,00,000 వరకు సంపాదించాలి అంటే ఏం పని చేయాలి సార్? సో అందుకనే ఫ్రెండ్స్ ఈ వెబినార్ మీకోసం. సో ముందుకెళ్దాం ఇంకా. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తా, చాలా బాగుంటుంది, మీ అందరికీ వినండి. రామ్ బజాజ్ స్టోరీ. రామ్ బజాజ్ స్టోరీ అంటే ఏంటి సార్ అంటే, రామ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, బజాజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో ఈ రామ్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే బజాజ్ అనే ఒక కంపెనీలో జాబ్ చేస్తాడు. సో ఎంతకి జాబ్ చేస్తాడు అంటే ఒక 10,000 ఎగ్జాంపుల్ అనుకుందాం. సో 10,000కి ఈ పర్సన్ ఏం చేశాడంటే జాబ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అంటే నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు నిజంగా ఒక కంపెనీలో కనుక నువ్వు జాబ్ చేయడానికి వెళ్ళాలి అంటే నువ్వేం చదువుకున్నావు, నీ సర్టిఫికేట్స్ ఏంటి, నీ అగ్రిగేట్ ఏంటి, నీ టోటల్ డీటెయిల్స్, నీ రిజర్వేషన్ ఏంటి, నీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, టాకింగ్ స్కిల్స్ ఉందా, ఇన్ని టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత సో మనతో పాటు ఎన్ని వేల మంది వస్తారో ఒక 10 పోస్టులు పడితే 100 కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళలో కాంపిటీషన్ అంతా తట్టుకొని రామ్ అనే పర్సన్ ఏం చేశాడు అంటే ఒక బజాజ్ అనే కంపెనీలో జాబ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఏమైంది, మంత్కి ఎంత డబ్బులు వస్తున్నాయి ఆ పర్సన్ కంటే 10,000 వస్తుంటాయి. సో మంత్లో 30 days 31 days ఉంటాయి. ఎవరు కూడా టోటల్గా 30 days వెళ్ళరు. 4 or 5 హాలిడేస్ తీసేస్తే 25 daysకి ఆ పర్సన్కి ఎంత వస్తుందిరా అంటే 10,000 వస్తుంది. బాగా ఆలోచించుకోండి, మీరందరూ స్మార్ట్ అనుకుంటాను నేనైతే. మీరందరూ యూత్, బాగా క్లారిటీగా ఆలోచిస్తారు మీరందరూ కూడా. సో 1 month 25 daysలో మంత్కి ఎంత సంపాదిస్తున్నారంటే 10,000. మరి 1 dayకి ఎంత సంపాదిస్తున్నాడు రామ్ అనే పర్సన్? 400 రూపీస్. సో వన్ డేకి 400 రూపీస్ సంపాదిస్తున్నాడు. అంటే 1 dayలో 24 hours ఉంటాయి, బట్ ఎక్కువ 8 hours 10 hours వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 hours వర్క్ చేస్తున్నాం అనుకో, 8 hours-కి 400 రూపీస్ అనమాట. సో అట్లనే చూసుకో, 800కి 400 రూపీస్ అయితే అప్పుడు 1 hourకి ఎంత? 50 రూపీస్. ఆలోచించుకో, డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి, ఎంబీఏలు, ఎంటెక్లు, పీజీలు, పిహెచ్డీలు చదివి సో ఒక కంపెనీలో కనుక జాబ్ చేయడానికి వెళ్తే గంటకి 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించాల్సి ఉంటుంది. అదే ఒక విషయం ఆలోచించుకో, ఒక వ్యక్తి కూలి పనికో లేదంటే ఇంకో పనికో వేరే పనికో వెళ్తే ఒక కూలోడు కూడా ఈ రామ్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. బాగా ఆలోచించండి, కూలి పనికి వెళ్ళినా కూడా ఈ రామ్ కంటే ఎక్కువ సంపాదించచ్చు అనమాట ఈ రోజుల్లో. బట్ ఇంత చదువుకొని, ఇంత చేసి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత టైం ఖర్చు పెట్టిన తర్వాత మనం గంటకి 50 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తున్నాం ఈ రోజుల్లో. సో అర్థం చేసుకోండి ఎలా ఉంది అనేది. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్లా సంపాదించే ఇన్కమ్ని, ఈ విధంగా సంపాదించేదాన్ని లీనియర్ ఇన్కమ్ అంటాం. సో లీనియర్ ఇన్కమ్ అంటే ఏంటి? నా వరకు నేను కష్టపడి నేను టైం పెట్టి సంపాదించే డబ్బుల్ని లీనియర్ ఇన్కమ్ అంటాం. సో దాన్నే యాక్టివ్ ఇన్కమ్ అని కూడా అంటారు. సో మనిషి 2 రకాలుగా డబ్బులు సంపాదిస్తారనమాట. సో ఈ విషయాలు మీకు ఎవరు కూడా నేర్పించుండ్రు, స్కూల్లో కాలేజెస్లో ఎక్కడ నేర్పించుండ్రు. మనిషి 2 రకాలుగా డబ్బు సంపాదిస్తారు. ఒకటి లీనియర్ ఇన్కమ్, ఒకటి లావరేజ్ ఇన్కమ్. లీనియర్ని యాక్టివ్ అంటారు, లావరేజ్ని ప్యాసివ్ అంటారు. సో ఇప్పుడు మీరు లీనియర్ ఇన్కమ్ అంటే ఏ విధంగా అనేది మీరు చూశారు ఇప్పుడు. సో ఏ విధంగా లీనియర్ ఇన్కమ్ అనేది సంపాదించచ్చు అంటే ఒక దగ్గర నువ్వు ఒకటి కింద వెళ్ళి నువ్వు ఒక కంపెనీలో జాబ్ చేయడమో లేదంటే వాడి కింద వెళ్ళి పని చేయడమో చేస్తే దాన్ని లీనియర్ ఇన్కమ్ అంటాం. సో అట్లా కాకుండా ఇప్పుడు ఇటువైపు చూసుకోండి, బజాజ్ అనే వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్. సో బజాజ్ అనే ఒక వ్యక్తి కంపెనీ, బజాజ్ అనే కంపెనీ. సో ఆ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ రామ్ లాంటి వాళ్ళు ఒక 1000 మంది కనుక ఆ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. అంటే ఒక పెద్ద కంపెనీలో ఎంతమంది అయినా వర్క్ చేసుకోవచ్చు. ఈ బజాజ్ అనే ఒక కంపెనీలో రామ్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే 1000 members పనిచేస్తున్నారు. సో రామ్కి అయితే శాలరీ ఇస్తాడు ఎవరు? బజాజ్. ఎంత శాలరీ ఇస్తున్నాడు? 10,000. మరి కంపెనీ స్టార్ట్ చేసిన బజాజ్కి రామ్కి 10,000 ఇస్తున్నాడు అంటే లాభం లేకుండా ఇస్తాడా? ఖచ్చితంగా ఏదో ఒకటి లాభం ఉంటే మాత్రం తప్ప వాడికి 10,000 ఇవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 లాభం వేసుకుందాం అంటే రాము ఒక 8 hours కష్టపడి 20,000 చేసేంత బిజినెస్ కనుక రాముకి బజాజ్ కనుక చేస్తే ఆ 20,000లో ఒక 10,000 రామ్కి ఇచ్చి ఒక 10,000 బజాజ్ తీసుకుంటాడు అనమాట. సో
సో అట్లా ఒక్కొక్క వ్యక్తి నుండి 10,000 కనుక బజాజ్ తీసుకుంటే 1000 మెంబర్స్ ఇంటూ 10,000 వేసుకుంటే వాళ్ళు ఒక్క మంత్కి 1 crore సంపాదిస్తాడు బజాజ్. చూడు, ఆలోచించు. రాము మనిషే, బజాజ్ మనిషే. రామ్కి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, బజాజ్కి కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. బట్ రామ్ ఎందుకు ఒక 10,000 సంపాదిస్తున్నాడు మంత్కి, బజాజ్ ఎందుకు మంత్కి 1 crore వరకు సంపాదిస్తున్నాడు? ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అక్కడ టైం మల్టిప్లై జరుగుతుంది. సో ఏంటి సార్ టైం మల్టిప్లై అంటే ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి. సో రామ్ అనే లాంటి వ్యక్తులు 1000 మంది ఈ బజాజ్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మరి ఒక్కొక్క వ్యక్తి 8 hours కనుక వర్క్ చేస్తే బజాజ్ కోసం, సో 1000 into 8 = 8,000 hours. అంటే మనం మన లైఫ్లో ముందుకెళ్ళాలి కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలు తెలుసుకుంటేనే, మీరందరూ యూత్ కాబట్టి ఖచ్చితంగా అందరూ కొత్త విషయాలు తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాలు ఎవరు కూడా స్కూల్స్లో కాలేజెస్లో ఎవరు నేర్చుకోరు కూడా. బట్ డబ్బులు సంపాదించాలి అని మాత్రమే ఉంటుంది మనిషికి, ఏ విధంగా సంపాదించాలని తెలియదు. తెలిసిన వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఈరోజు, తెలియని వాళ్ళు మాత్రం ఆగిపోతున్నారు. సో మీ అందరికీ కూడా తెలియజేయడం కోసం మాత్రమే ఇంత మంచి ఒక ప్రెజెంటేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. సో మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. సో ఒక రామ్ అనేవాడు 10,000 మాత్రమే ఎందుకు సంపాదిస్తున్నాడు, ఒక బజాజ్ అనేవాడు 1 crore ఎందుకు సంపాదిస్తున్నాడు అంటే, సో రామ్ అనేవాడు తన కోసం మాత్రమే కష్టపడి పని చేస్తున్నాడు డైలీ. బజాజ్ అనేవాడు ఏం చేస్తున్నాడు, 1000 మందితో పని చేయించుకొని ఒక్కొక్క వ్యక్తి 8 hours కనుక వర్క్ చేస్తే 8,000 hours ఈ బజాజ్ కింద వర్క్ జరుగుతుంది. సో రామ్ కింద ఎంత వర్క్ జరుగుతుంది, 8 hours. సో రామ్కి 24 hours ఉంటుంది డేకి, బజాజ్కి 24 hours ఉంటుంది డేకి. బట్ రామ్ 10,000 సంపాదిస్తున్నాడు 1 dayలో, సో బజాజ్ 1 crore సంపాదిస్తున్నాడు. ఎట్లా అంటే, సో రామ్ కింద ఓన్లీ 8 hours మాత్రమే పని జరుగుతుంది. 8 hours మాత్రమే పని జరుగుతుంది కాబట్టి ఆ పర్సన్ 10,000 సంపాదిస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, కొన్ని జాబ్స్లో ఓవర్ టైం చేస్తే మీకు కొంచెం ఎక్స్ట్రా ఇస్తాము, సో ఇంకొక 2 hours కనుక చేస్తే ఇంకొక 1,000 పెంచుతాము, ఇట్లా అన్నీ తెలుస్తుంది మీకు. బట్ నువ్వు ఇప్పుడు 10,000 సంపాదించాలంటే 8 hours పని చేయాలి, 20,000 సంపాదించాలంటే 16 hours పని చేయాలి, 30,000 సంపాదించాలంటే 24 hours పని చేయాలి. మరి నువ్వు ఒక్కడివే 24 hours పని చేయడానికి సాధ్యమా? చెప్పండి చూద్దాం, ఎవరైనా ఒకరు. సో మనం ఒక్కళ్ళే 24 hours పని చేయడం అసలు సాధ్యమేనా? మెసేజ్ చేయండి చూద్దాం. పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే నిజంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నారో, మీ లైఫ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో, ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి రామ్ అయితే ఈ విధంగా ఉంది పరిస్థితి. సో బజాజ్లో ఏమైంది, ఒక్కొక్క వ్యక్తి 8 hours, 1000 members into 8 hours = 8,000 hours. అంటే 24 hours-లో 8,000 hours వర్క్ చేయించుకుంటున్నాడు బజాజ్. సో ఇట్లా సంపాదించే దారిని లావరేజ్ ఇన్కమ్ అంటాం. సో దాన్ని లీనియర్ ఇన్కమ్ అంటాం, దీన్ని లావరేజ్ ఇన్కమ్ అంటాం, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం, దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఫ్రెండ్స్, లీనియర్ ఇన్కమ్ అంటే మీకు అర్థమైంది, నేనే కష్టపడి సంపాదించే డబ్బుల్ని లీనియర్, యాక్టివ్, నేను యాక్టివ్గా ఉండి సంపాదించే డబ్బుల్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అట్లా కాకుండా నేను కొన్ని 100 మందితో, కొన్ని 1000 మందితో, కొన్ని లక్షల మందితో కనుక పని చేయించుకుంటే దాన్ని లావరేజ్ ఇన్కమ్ అంటారు. సో నా టైంని నేను అమ్ముకోకుండా వాళ్ళ టైం నేను కొనుక్కుంటున్నా, అంటే 1000 మంది టైం నేను కొని నేనేం చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా. సో ఈ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఒకవేళ నువ్వు కనుక జాబ్ చేస్తే నీ లైఫ్లో ఏమవుతుంది, నువ్వు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, నువ్వు పని చేయకపోతే డబ్బులు రావు. నువ్వు ఒక 1 week పోలేదనుకో, 1 week శాలరీ కట్. సో లేదు 1 month పోలేదనుకో, జాబ్ తీసేస్తారు. బట్ ఒక బిజినెస్ చేసే బజాజ్ లాంటి వాళ్ళు ఒక 1 month కంపెనీకి పోకపోయినా వర్క్ జరుగుతుంది, బికాస్ వాళ్ళ కింద 1000 members వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ విషయం మీకు బాగా అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్, రామ్ బజాజ్ స్టోరీ. సో మీరందరూ కూడా ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో లీనియర్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా, లావరేజ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? లీనియరా, లావరేజా? సో మెసేజ్ చేయండి చూద్దాం. యాక్టివ్ ఇన్కమా, ప్యాసివ్ ఇన్కమా? మీరందరూ కూడా ఎలాంటి ఇన్కమ్ సంపాదించాలి? మెసేజ్ మీ పార్టిసిపేట్ అందరూ కూడా. ఎవరు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తే
ఈ ఈ ఇండస్ట్రీలో మీ అందరినీ అంత బాగా మేము సక్సెస్ చేపిస్తాం. నిజంగా మీరు ఎవరైతే యాక్టివ్గా నిజంగా మాకు రిప్లై ఇస్తూ ఉంటారో మీ అందరికీ కూడా మేము ఈ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరిని ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళి మీ అందరూ కూడా ఎక్కువ డబ్బులు సంపాదించే విధంగా మేము మిమ్మల్ని హెల్ప్ చేస్తాం, గ్రోత్ చేస్తాం, సక్సెస్ చేపిస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అందరికీ కూడా అర్థమైంది లీనియర్ ఇన్కమ్ అంటే ఏంటి, లావరేజ్ ఇన్కమ్ అంటే ఏంటి. సో లీనియర్ ఇన్కమ్ సంపాదిస్తే లైఫ్ ఎట్లుంటుంది, లావరేజ్ ఇన్కమ్ సంపాదిస్తే లైఫ్ ఎట్లుంటుంది. సో అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. సో ఇప్పుడు మీరందరూ కూడా లావరేజ్ ఇన్కమ్ సంపాదించాలి, బాగానే ఉంది. ఏం చేయాలి? సో ఏం చేస్తే మీరు లావరేజ్ ఇన్కమ్ సంపాదిస్తారు? జాబా, బిజినెస్? సో లెట్స్ పార్టిసిపేట్. జాబ్ చేస్తే సంపాదిస్తావా నువ్వు లావరేజ్ ఇన్కమ్? బిజినెస్ చేస్తే సంపాదిస్తావా? రిప్లై ఇవ్వండి చూద్దాం. జాబ్ చేస్తే సంపాదిస్తావా, బిజినెస్ చేస్తే సంపాదిస్తావా? బిజినెస్ చేస్తే సంపాదిస్తావు. వెరీ గుడ్. మరి మీరందరూ బిజినెస్ చేయడానికి రెడీయా ఫ్రెండ్స్? ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన క్వశ్చన్. మీరందరూ బిజినెస్ చేయడానికి రెడీయా? రెడీ అయితే ఎస్, నేను బిజినెస్ చేస్తా, ఖచ్చితంగా నేను బిజినెస్ చేసి నా లైఫ్ని మార్చుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా నిజంగా మీ లైఫ్లో ఇంత బాగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారంటే మీ అందరికీ ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. మీరందరూ నిజంగా మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు. మీరందరూ కూడా ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో మీ లైఫ్లో, మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలి, మీరందరూ మంచిగా సెటిల్ అవ్వాలి, సో అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, ఒక మంచి కార్ కొనుక్కోవాలి, మంచి బిజినెస్ చేసుకోవాలి. సో ఒక పర్సన్ అడిగారు, సార్ క్యాపిటల్ లేకుండా బిజినెస్ చేయొచ్చా? వెరీ గుడ్. సో మీలాంటి వ్యక్తి కోసమే మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. మీ క్వశ్చన్కి ఖచ్చితంగా మేము ఆన్సర్ ఇస్తాం. సో స్టే ట్యూన్, ఖచ్చితంగా గమనిస్తూ ఉండు. సో ఇలాంటి వ్యక్తులే ఖచ్చితంగా ఎలాంటి ఇండస్ట్రీలో అయినా సక్సెస్ అయిపోతారు. నిజంగా నువ్వు ఎవరైతే అడిగారో ఇప్పుడు ఆ క్వశ్చన్, మీకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాం. సో ఇంకా ముందుకెళ్దాం మీ క్వశ్చన్స్ అన్నిటికీ. సో ఈ సెమినార్ లో మీరందరూ కూడా క్వశ్చన్స్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా క్వశ్చన్స్, సో నేను నిజంగా ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్తారు. సో అందరూ కూడా క్వశ్చన్స్ రెడీ చేసుకోండి. లాస్ట్ లో మీ యొక్క క్వశ్చన్స్ కి సమాధానం మేము ఈరోజు ఇవ్వబోతాం. సో ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి క్వశ్చన్స్ ఫిల్ చేసుకోవడం. సో నెక్స్ట్ ఇప్పుడు సో ఇక్కడ ఆలోచించుకో, రాంబాజా స్టోరీ విన్నారు, బాగానే ఉంది. ఈ టాపిక్ వినండి. ఒక మనిషి డబ్బుల కోసం ఏ విధంగా పనిచేస్తాడు, కష్టపడతాడు, ఎలాంటి విధాలుగా ఆ పర్సన్ తన లైఫ్లో ముందుకెళ్తాడంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన లైఫ్లో 4 కేటగిరీస్గా వర్క్ చేస్తారనమాట. అంటే 4 విధాలుగా వాళ్ళ లైఫ్లో పని చేస్తారు. బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ మీ లైఫ్లో. సో ఒకవేళ మీరు ఈ ఇండస్ట్రీలో వర్క్ చేయకపోయినా, మీ అందరూ కూడా ఈ పని చేయకపోయినా, మీ అందరికీ కూడా నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు. క్వశ్చన్స్ ఎవరు ఇప్పుడు అడగండి, క్వశ్చన్స్ పెట్టుకోండి, లాస్ట్లో అడగండి, అప్పుడు మీ అందరికీ సమాధానాలు ఇస్తాం. సో టాపిక్ ముందుకు తీసుకెళ్ళాలి కంటే మధ్యలో క్వశ్చన్స్ అడగకూడదు. సో ఈ రూల్ పాటిస్తేనే మీరందరూ సక్సెస్ అవుతారు. సో ఇక్కడ చూసుకో, ఫిగర్ బాగా చూసుకో, అర్థం చేసుకో. మీరందరూ స్మార్ట్ పీపుల్ అని నాకు అంతా తెలుసు. సో ఫ్రెండ్స్, 4 విధాలుగా 4 కేటగిరీలుగా ఏమవుతుంది, ఒక మనిషి డబ్బు సంపాదించడానికి 4 కేటగిరీస్గా మీరు ఆ ఒక వ్యక్తి వర్క్ చేస్తారన్నమాట. సో అక్కడ ఫస్ట్ ఎంప్లాయీ, సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయీ, థర్డ్ బిజినెస్, ఫోర్త్ ఇన్వెస్టర్. సో బాగా అర్థం చేసుకో, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్, ఇన్వెస్టర్. ఎంప్లాయీ అంటే ఏం సార్ అంటే ఒక జాబ్ చేసే వ్యక్తిని ఎంప్లాయీ అంటారు. సో ఎంప్లాయీ అంటే ఒక జాబ్ చేసే వ్యక్తి, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే సొంతంగా ఏదన్నా ఒక చిన్న వ్యాపారం పెట్టుకునే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. బిజినెస్ ఓనర్ అంటే ఎవరైతే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారో వాళ్ళని బిజినెస్ ఓనర్స్ అంటారు. ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే డబ్బులు యూజ్ చేసుకొని ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో మరి ఎంప్లాయీ జాబ్స్ కింద ఎవరు వస్తారు? సో మీరు అందరూ చూసే ప్రతి ఒక్కరు కూడా జాబ్ కిందే వస్తారు. సో టీచర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఒకటి కింద వెళ్ళి పని చేస్తున్నాడు, ఒక దగ్గర
జీతం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఎంప్లాయీ అంటారు. సో మరి సెల్ఫ్ ఎంప్లాయీ అంటే ఎవరైతే చిన్నగా స్టార్ట్ చేస్తారో, ఒక రైతు సెల్ఫ్ ఎంప్లాయీ, ఒక కూరగాయల షాప్ పెట్టిన వ్యక్తి సెల్ఫ్ ఎంప్లాయీ, చిన్న బిజినెస్ చేసిన వ్యక్తి సెల్ఫ్ ఎంప్లాయీ. సో ఈ రెండు ఒక డివైడ్ చేస్తాం, ఇటు సైడ్ రెండింటిని ఒక రకంగా డివైడ్ చేస్తాం. సో మీరు బాగా ఆలోచించండి, ప్రపంచం మొత్తంలో కూడా 95% ఆఫ్ పీపుల్ ఈ రకంగా పనిచేస్తారు. ఏ రకంగా? ఒక జాబ్ కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కానీ పనిచేస్తారు. ఓన్లీ 5% మాత్రమే ఈ రకంగా పనిచేస్తారు. ఏ రకంగా అంటే ఒక బిజినెస్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ. సో 95% ఆఫ్ పీపుల్ పనిచేసి సంపాదించే డబ్బులు మొత్తం కూడా 5% ఉంటుంది. అంటే వాళ్ళందరూ ప్రపంచం మొత్తంలో 95% జనాలు పనిచేస్తే వాళ్ళు సంపాదించే డబ్బులు 5%. ఇటు సైడ్ ఓన్లీ 5% ఆఫ్ పీపుల్ మాత్రమే ఇలాంటి వర్కులు చేస్తారు. ఒక ప్రొఫెషనల్ వర్క్స్, ఒక కంపెనీలు పెట్టి బిజినెస్ చేయడం. వీళ్ళు 95% ఆఫ్ డబ్బులు సంపాదిస్తారు. సో మీకు కావాలంటే గమనించు, మీ ఊరు ఉంటుంది, మీ ఊర్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు, ఎంతమంది బిజినెస్లు చేస్తారు, ఎంతమంది 10,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ఎంతమంది 1,00,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. సో మీ ఊర్లో లక్షాధికారి ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఏం పని చేస్తారు? సో లక్షలు సంపాదించే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేయరు. నిజం, అస్సలు ఉద్యోగాలు చేయరు. లక్షలు సంపాదించే వాళ్ళందరూ కూడా ఈ విధంగా సంపాదిస్తారు. ఒక బిజినెస్ చేయటం, ఒక ఇన్వెస్టర్ లాగా పనిచేస్తారు. సో లక్షలు సంపాదించిన వాళ్ళందరికీ ఇక్కడ తెలుసు ఏ విధంగా చేస్తే నేను నా లైఫ్లో నా డ్రీమ్స్ అచీవ్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ ఈ విధంగా కనుక నువ్వు వర్క్ చేస్తే నీ లైఫ్ ఎప్పుడూ కూడా హార్డ్ వర్కే, జీవితం మొత్తం కష్టపడుతూనే బతకాలి చనిపోయేదాకా. సెక్యూరిటీ అస్సలు ఉండదు. నువ్వు ఎవరినైనా తీసుకో, ఒక ఉద్యోగం చేసే వ్యక్తిని కానీ, ఒక ఫార్మర్ కూడా సెక్యూరిటీ ఉండదు. నిజం, ఏ వ్యక్తికి కూడా, జాబ్ చేసే వ్యక్తి, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వ్యక్తి, ఎవరికి కూడా సెక్యూరిటీ ఉండదు. సో సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది సార్? చూసుకో ఒకసారి, ఈ లాక్డౌన్లో ఎంతమంది ఉద్యోగాలు తీసేశారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం పని చేయాలి? ఎందుకు అంత చదివారు వాళ్ళు? డిగ్రీలు, బీటెక్లు అన్నీ ఎందుకు చదివారు? అంత చదివి జాబ్ చేయడానికి వెళ్తే ఎందుకు తీశారు? సెక్యూరిటీ లేదు. సో లైఫ్లో సెక్యూరిటీ లేకపోతే మనం ఎట్లా బతుకుతాం? సో లార్జ్ డెబ్ట్స్ అంటే అప్పులు. మనమందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మనమందరం ఖచ్చితంగా మన ఫ్యామిలీ మొత్తం కూడా అప్పులు చేస్తుంటారు. మీరు కావాలంటే గమనించుకో, మీ ప్రతి ఒక్కరి ఇంట్లో మన అమ్మా నాన్న ఖచ్చితంగా అప్పు చేసే ఉంటారు ఇప్పటి వరకు. సో అట్లానే చూసుకుంటే మనకు డబ్బులు, మన ఖర్చులకు పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. అంటే ఒక జాబ్ కానీ, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వ్యక్తి కానీ కనుక ఈ విధంగానే చేస్తే లైఫ్ మొత్తం చనిపోయేదాకా కష్టపడుతూనే బతకాల ఫ్యామిలీ మొత్తం. అప్పుడప్పుడు మీరు కొన్ని డైలాగులు వాడుతుంటారు. నేనే కనుక ఒక కోటీశ్వరుడు కుటుంబంలో పుట్టుంటే నాకు ఈరోజు ఒక మంచి కారు ఉండేది, మంచి బండి ఉండేది, సో నాకు లైఫ్ మొత్తం చాలా బాగుండేది. అప్పుడేమంటారు, ఎందుకు పుట్టలేకపోయామే అని బాధపడతారు. బట్ అది సాధ్యమవుతుందంటే సాధ్యం కాదు. బట్ కోటీశ్వర్లందరూ కూడా ఏం పని చేస్తున్నారు కనుక మీరు తెలుసుకుంటే అప్పుడు అది సాధ్యం. సో ఇట్ సైడ్ చూసుకోండి. సో ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వర్క్ చాలా ఈజీ. అంటే కంపెనీకి వెళ్ళకపోతే కూడా వర్క్ జరుగుతుంది, డబ్బులు సంపాదిస్తారు. సపరేట్గా టైం నువ్వు ఎంతైనా వేరే టైం పెట్టుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పులు ఉండవు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, డబ్బులు ఉంటుంది ఎప్పటికీ కూడా. లక్షలు కూడా ఉంటాయి బిజినెస్ చేసే వాళ్ళ ఇంట్లో. ఈ విధంగా ఉంటుంది. ఈ ఇటువైపు కేటగిరీకి డిఫరెంట్. సో మీరందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే కామెంట్ని ఎస్, మీరు కనుక నిజంగా మీకు అర్థమైతే ఎస్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త విషయాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అన్నమాట ఒక టాస్క్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఆ వ్యక్తి తెలుసు, జాక్ మా. బిలియనర్స్లో ఒకళ్ళు ప్రపంచవ్యాప్తంగా. సో జాక్ మా ఒకప్పుడు చాలా పేదరికంలో ఉండేవాడు. ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళినా కూడా అందరూ రిజెక్ట్ చేస్తారనమాట. సో తర్వాత ఏం చేశాడు, అలీబాబా అనే ఒకటి వెబ్సైట్ని క్రియేట్ చేశాడు. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు.
సో మీ అందరికీ స్క్రీన్ వస్తుందా? వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. సో కొంతమందికి సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, నాకైతే స్క్రీన్ వస్తుంది, కనబడుతుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. పర్వాలేదు, కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఆలీబాబా, సో ఈ పర్సన్ జాక్ మా అనే పర్సన్ ఏం చేశాడు, తనకున్న కష్టాలన్నీ కూడా పోవాలి అంటే ఏం చేయాలని ఆలోచించాడు అనమాట. సో ఆలోచించి ఇంకా ఇంటర్వ్యూలకు వెళ్ళడాలు, జాబులు చేయడాలు అసలు కష్టం వద్దు అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు. ఆలీబాబా అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఫోర్బ్స్ లిస్ట్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు అనమాట. సో ఆ వ్యక్తి ఒక మాట చెప్తాడు. సో చూడండి, ఒక కోతి ముందు ఒకవైపు అరటిపళ్ళు, ఒకవైపు డబ్బులు పెడితే కోతి ఏం తీసుకుంటుంది? రిప్లై చేయండి చూద్దాం. ఒక కోతి ముందు ఒకవైపు అరటిపళ్ళు పెట్టి బనానాస్ పెడితే, ఇంకోవైపు డబ్బులు పెడితే కోతి ఏం తీసుకుంటుంది? బనానానే తీసుకుంటుంది. వై? బికాస్ ఆ కోతికి తెలీదు డబ్బులు తీసుకుంటే ఎక్కువ బనానాస్ వస్తాయని తెలియదు పాపం. అదేవిధంగా ఒక మనిషికి ఒకవైపు జాబు, ఒకవైపు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తే ఎక్కువ ఏది తీసుకుంటారు చెప్పండి చూద్దాం. ఇప్పుడు యూత్ అందరూ కూడా ఒకవైపు జాబ్ ఇచ్చి ఒకవైపు బిజినెస్ ఇస్తే ఏం తీసుకుంటారు? జాబే తీసుకుంటారు, బిజినెస్ తీసుకోరు. ఎందుకంటే ఆ వ్యక్తులకు తెలీదు జాబ్ కంటే బిజినెస్ చేస్తే చాలా లైఫ్ మంచిగా సెట్ అవుతుంది, సో హ్యాపీగా బతకచ్చు అని తెలియదు. సో మనం అందరం కోతలు అయితే కాదు, కనీసం ఆలోచించలేని కెపాసిటీ లేకుండా అయితే లేదు. అందరం కూడా చాలా స్మార్ట్ పర్సన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, ఈరోజు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా. సో మరి మీ స్మార్ట్నెస్కి ఈరోజు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒక కోతిలాగా అరటిపళ్ళకి డబ్బులకి డిఫరెన్స్ తెలియకుండా బతికేయాలంటే కష్టం. సో మీరందరూ కూడా ఏం చేయాలి అంటే రియాలిటీలో బతకాలా, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బతకాలా. ప్రజెంట్ ఏం జరుగుతుంది? ప్రజెంట్ డబ్బులకే వాల్యూ ఉంది, నీకు లేదు, నువ్వేం పని చేస్తున్నావు లేదు, ఏం లేదు, నువ్వెంత సంపాదిస్తున్నావు అని అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఏమైంది తర్వాత? మనిషికి జాబ్ కంటే బిజినెస్ చేస్తే బాగుంటుందని తెలియకపోవడం వల్ల జాబే తీసుకుంటారు. బట్ ఈరోజు మీ అందరికీ తెలుసని నాకు అర్థమైంది. మీ అందరికీ ఒక జాబ్కి ఒక బిజినెస్కి డిఫరెన్స్ నిజంగా అర్థమైంది అనుకుంటే రిప్లై చేయండి, ఎస్ అని రిప్లై. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నన్ను ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, సార్ బాగానే ఉంది, మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. కావాలి, కంపెనీ స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ కావాల్సిందే. తర్వాత చాలా రిస్క్ ఉంటుంది కదా, చాలా రిస్క్ ఉంటుంది. ఎంత రిస్క్ ఉంటుందంటే నువ్వు ఒక్కొక్క బిజినెస్కి వేలల్లో పెట్టాలా ఇన్వెస్ట్మెంట్, లక్షల్లో పెట్టాలా ఇన్వెస్ట్మెంట్, కోట్లలో పెట్టాలా ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టు. ఒకవేళ ఆ బిజినెస్ డల్ అయ్యి ఆ బిజినెస్ సక్సెస్ కాకపోతే ఆ లక్షల కోట్లంతా వేస్టే, రిస్క్. సో నువ్వు ఇంకా బిజినెస్ చేయాలంటే ఏం కావాలా? నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఎంత నాలెడ్జ్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు అంత బిజినెస్ని డెవలప్ చేస్తావు. చూడండి, జాక్ మా అన్ని జాబులు ట్రై చేసి ఒక ఆలీబాబా అనే వెబ్సైట్ని క్రియేట్ చేసి ఎంతో నాలెడ్జ్ పెట్టి బిలీనియర్ అయిపోయాడు. ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అదే ఆ పర్సన్ కనుక ఈ స్కిల్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఏదో ఇంక వదిలేస్తే బిజినెస్ని ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఒక కంపెనీ పెట్టాలంటే పొలిటికల్గా కూడా సపోర్ట్ కావాలి. నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నావంటే ఎంతమంది లంచం అడుగుతారో తెలుసా? మీ అందరికీ తెలుసు. లంచం లేనిదే అంటే డబ్బు లేనిదే ఏమీ జరగదు. సో ఇంకేం కావాలి నీకు? ల్యాండ్ కావాలా. నువ్వు కంపెనీ పెట్టాలన్నా, నువ్వు ఒక ఆఫీస్ పెట్టాలన్నా ల్యాండ్, లేబరు, రా మెటీరియల్స్, ఆఫీస్ అన్నీ కావాలా. మరి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, ఇవేమీ లేకుండా వితౌట్ ఎనీ ₹1 ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎనీ రిస్క్, వితౌట్ ఎనీ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ సపోర్ట్, ఏమీ లేకుండా మీరు బిజినెస్ చేయొచ్చా? ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి సమాధానం. ఇవేం లేకుండా మీరు ఏదైనా బిజినెస్ చేయొచ్చా? మ్యాక్సిమం లేదు.
ఎక్కడక్కడ తెలియదు మనకు, ఎవడు చెప్పలేదు చెయ్యొచ్చా లేదా అని. బట్ ఇవేం లేకుండా కూడా బిజినెస్ చెయ్యొచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా, నీకు ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా, రిస్క్ లేకుండా, ఏమి లేకుండా నువ్వు కూడా బిజినెస్ చేయొచ్చు. మరి అలాంటి బిజినెస్ చేయడానికి మీరందరూ రెడీయా? మీరందరూ నిజంగా రెడీ అయితే సో అలాంటి బిజినెస్ ని నేను మీకు ఈరోజు ప్రెజెంటేషన్ చేయబోతున్నాను. సో మీరందరూ రెడీయా అలాంటి బిజినెస్ చేయడానికి? వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నిజంగా కనుక మీరందరూ బిజినెస్ చేసి, నేను కూడా ఒక జాక్మా మరీ అంత కాకపోయినా ఫోక్స్లోకి పోకపోయినా మంత్లీ తక్కువలో తక్కువ కొంచెం టైం తర్వాత ఒక 50,000 ఒక 1 lakh నేను కూడా సంపాదిస్తాను సార్. మరి అలాంటి బిజినెస్ కనుక మీ దగ్గర ఉంటే మాకు నేర్పించండి, మేము చేస్తాము. ఖచ్చితంగా మీరు ఏం చెప్తే అది చేస్తాము అని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ చేయడానికి అర్హత ఉంటుంది. సో ఏమి ఇన్వెస్ట్మెంట్ లేదు, కరెక్టే రిస్క్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏం లేకపోయినా ఈ ఒక బిజినెస్ చేయొచ్చు. అది మీకు ఈరోజు ప్రెజెంటేషన్ చేస్తా. బట్ ఈ బిజినెస్ ని మీరు కనుక ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇప్పుడు నుండి కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. మేము నేర్పిస్తాం. సో ఏమేమి చేయాలో మొత్తం కూడా నేర్పిస్తాం. టోటల్ గా ఈ బిజినెస్ లో నువ్వు కనుక సక్సెస్ అవ్వాలి, నువ్వు కూడా నీ ఫ్యామిలీకి తగ్గట్టు 21st జనరేషన్ లో 2020 నుండి ఎలాగైతే 1 lakh సంపాదించాలనుందో సర్వే ప్రకారం, సో ఆ విధంగా నేను కూడా సంపాదిస్తాను సార్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ బిజినెస్. సో మీరందరూ కూడా రెడీ కాబట్టి నేను మీ అందరి కోసం కూడా ఈ బిజినెస్ ని ప్రెజెంటేషన్ చేయబోతున్నా. మీ అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ అండి. డిజిటల్ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. సో మీరందరూ కూడా ఈ డిజిటల్ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక బిజినెస్ చేయొచ్చు. 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ చేయొచ్చు. వితౌట్ ఎనీ రిస్క్, వితౌట్ ఎనీ నాలెడ్జ్, ఏం లేకుండా కూడా మీరు ఒక బిజినెస్ చేయొచ్చు. సో ఈ బిజినెస్ కూడా టోటల్ గా ప్రాక్టికల్, ప్రూవబుల్, ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ బిజినెస్, ఈ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా 150 years నుండి ఉందన్నమాట టోటల్ మన ప్రపంచంలో. సో మీకు అంటే అది అర్థం కాలేదు సార్ అంటే చెప్తా. సో టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ 1868 లో స్టార్ట్ అయింది. సో ఇప్పటికి 150 years కంప్లీట్ చేసుకుంది. సో ఈ ఇండస్ట్రీ కూడా ఏమైంది అంటే 150 years నుండి రన్నింగ్ లో ఉందన్నమాట ప్రపంచవ్యాప్తంగా. సో ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది ఈ ఇండస్ట్రీ అంటే 1995లోకి వచ్చింది అనమాట. సో మీలో చాలా మంది పుట్టుండొచ్చు, ఆ టైంలో పుట్టుండొచ్చు. సో మరి 25 years 26th year రన్ అవుతుంది ఈ ఇండస్ట్రీ ఇండియాలో. సో ఈ ఇండస్ట్రీ 21st జనరేషన్ ఈ సెంచరీలో ఇది ఒక లీడింగ్ ప్లాట్ఫామ్. సో లీడింగ్ ప్లాట్ఫామ్ అని ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి చాలా కాంపిటీషన్ ఉంది. మీరు అందరూ బాగా ఎక్కువ ఏం చేయాలనుకుంటారంటే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేద్దాం, మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టేద్దాం, ఎక్కువ ప్రిపేర్ అయిపోదాం, ఆ టెస్ట్లకి ఈ టెస్ట్లకి ఆ కోచింగ్లకి అన్నీ చేసేసుకుందామని ఎక్కువ చదివేసి అట్లా వెళ్తారు. ఎంత చదువుకున్నా ఏం చేసినా ఎన్ని ఎగ్జామ్లు రాసినా కూడా ఈ కాంపిటీషన్లో మనకు ఉద్యోగాలు రావు. సో బట్ ఈ ఇండస్ట్రీ లీడింగ్ లో ఉందన్నమాట. ఇండస్ట్రీ నువ్వు ఏ వ్యక్తి అయినా కూడా ఇండస్ట్రీలో చేసుకోవచ్చు, కాంపిటీషనే ఉండదు ఈ ఇండస్ట్రీలో, నువ్వు ఎట్లయినా చేసుకోవచ్చు. మరి ఇదంతా కూడా మీకు తెలియాలంటే సో ఈ ప్రెజెంటేషన్ చెప్పా కదా 60 minutes ఉంటుంది. మీ యొక్క మొబైల్స్ అంతా కూడా అక్కడ సైలెంట్ మోడ్ ఉంటుంది. సైలెంట్ మోడ్తో పాటు డు నాట్ డిస్టర్బ్ అనే ఒక మోడ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే చాలు, ఏం చేయాలి పని. సో ముందుకెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలతో కనుక పోలిస్తే ఈ ఇండస్ట్రీ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట ఈరోజు ఇప్పుడు. సో భారతదేశంలో అరౌండ్ 139 crores వరకు ఉన్నారు ప్రెసెంట్ వరకు. పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. సో ఇంతమందిలో ఎన్ని కోట్ల మంది వచ్చినా కూడా ఈ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు. సో ఇండియాలో ఎంత పెద్ద గవర్నమెంట్ కంపెనీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయినా, ప్రైవేట్ కంపెనీ అయినా చూసుకోండి. ఓ టాటా కంపెనీ అంత పెద్ద ప్రైవేట్ కంపెనీ, 150 years కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇప్పటికి 7 lakhs వరకు మాత్రమే ఉద్యోగాలు కలిగించింది. ఒక ఆర్మీ 12 lakhs వరకు మాత్రమే ఉద్యోగాలు కలిగించింది. ఒక రైల్వే 11 lakhs వరకు మాత్రమే ఉద్యోగాలు కలిగించింది. సో టోటల్ గా ఒక 20 lakhs కూడా కలిగించేంత పెద్ద బిజినెస్ ఇండస్ట్రీలు అసలు లేదు ఇండియాలో.
బట్ ఈ ఇండస్ట్రీ ఉంది ఎంతమందికైనా ఉద్యోగాల్లాగా ఒక ఎంప్లాయ్మెంట్, డబ్బులు సంపాదించుకోవడానికి ఒక అవకాశం కలిగిస్తారు. ఎంతమంది అయినా రాని, ఎన్ని కోట్ల మంది అయినా రాని, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో వాళ్ళకు ఒక డబ్బులు సంపాదించుకోవడానికి దారిస్తారు ఈ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మీరు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇందాక చెప్పా కదా, లీనియర్ ఇన్కమ్, లావరేజ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. సో ఈ ఇండస్ట్రీలో నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నువ్వు చాలా కొత్తవి ఏమేమి స్కిల్స్ సార్? టాకింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. సో ఒక 100 మంది ఉంటే వాళ్ళందరి ముందు మాట్లాడే స్కిల్స్ నేర్చుకోవచ్చు. నువ్వు ఒక రెస్పెక్టబుల్ పర్సన్ లాగా నువ్వు అయిపోవచ్చు. సో నీకు ఇక్కడ 100% వర్క్ సెక్యూరిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కనుక ఒక జాబ్ చేస్తే నీకు సెక్యూరిటీ ఉండదు, బట్ నీకు ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే, నీకు ఇండస్ట్రీలో నామినీ అనే ఫెసిలిటీ కూడా ఉంటుంది. నామినీ అంటే నీ తర్వాత జనరేషన్. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసి నువ్వు బాగా సంపాదిస్తూ నీకేమైనా అయినా, నీకు ఏజ్ అయిపోయినా, నీ తర్వాత నీ ఫ్యామిలీకి ఇది కొనసాగించుకోవచ్చు. ఒకవేళ నువ్వు మంత్కి 1 lakh 2 lakh కూడా సంపాదిస్తూ నీకు ఏదైనా అయినా, నీ తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి అక్కడ నుండినే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 0 నుండి రాదు. అదే నువ్వు ఒక గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఈరోజు నువ్వు వర్క్ చేయడానికి వెళ్తే ఈ కాంపిటీషన్ తట్టుకొని నువ్వు ముందుకు వెళ్తే, సో నీకు 10,000 20,000 30,000 నుండి స్టార్ట్ చేస్తే, సో నువ్వు 1 లక్ష దాకా సంపాదించడానికి 20 30 40 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ టైంకి నువ్వు రిటైర్మెంట్ అయిపోతావు. నీ కొడుకు జాబ్ ఇవ్వరు ఇప్పుడు ప్రెసెంట్. ఒకవేళ ఇచ్చినా ఫస్ట్ లెవెల్ నుండి వర్క్ చేయాలి. సో నువ్వు ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ చేయి, ఎంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయి, నో సెక్యూరిటీనే ఉంటుంది. సో ఇండస్ట్రీలో సెక్యూరిటీ ఉంటుంది. నీ తర్వాత తరాలు కూడా ఈ బిజినెస్ని ప్రెజెంటేషన్ చేస్తూనే ఉండొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు టాటా కంపెనీ ఉంది. సో టాటా కంపెనీలో రతన్ టాటా ప్రెజెంట్, ఆయన కూడా రిటైర్మెంట్ అయిపోతున్నారు. సో ఏమవుతుంది, నెక్స్ట్ వాళ్ళకి కంటిన్యూ అయిపోతారు, నెక్స్ట్ జనరేషన్కి. ఈ విధంగా సో ఇక్కడ నీకు 100% వర్క్ సెక్యూరిటీ ఉంటుంది. ఖచ్చితంగా 100% వర్క్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో నువ్వు ఏ టైంలోనూ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇండస్ట్రీలో పొద్దున కావచ్చు, నైట్ కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు, ఎంత టైం అయినా వర్క్ చేసుకోవచ్చు. సో నీ డ్రీమ్స్ అంతా కూడా ఈ ఇండస్ట్రీలో అచీవ్ చేసుకోవచ్చు. సో నువ్వు ఇక్కడ పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు, ఫుల్ టైం లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ, ఈ బెనిఫిట్స్ అన్నీ పొందడానికి మీరు అందరూ రెడీయా ఫ్రెండ్స్? సో రెడీ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, ఎస్ అని మెసేజ్ చేయండి. మీరందరూ నిజంగా ఇలాంటి బెనిఫిట్స్ అంతా కూడా మీరు ఈరోజు పొందాలి అనుకుంటే ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఇండస్ట్రీ ఎప్పుడైతే ఇండియాలోకి ఎంటర్ అయిందో 2016 సెప్టెంబర్ 9న ఈ ఇండస్ట్రీకి గవర్నమెంట్ గుర్తించి గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేసిందనమాట. సో ఇండస్ట్రీలో మీరందరూ వర్క్ చేయాలి అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఈ సిస్టమ్ పాటించాలి. ఈ విధంగా ఏమైంది అంటే మనకు పాటించడం జరిగింది. సో ఇండస్ట్రీని కాపాడుతూ వస్తుంది కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. IDSA, WFDSA, FICCI, ఇవంతా పెద్ద ఆర్గనైజేషన్స్. సో ఈ ఇండస్ట్రీలో ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే వీటి పర్మిషన్స్ తీసుకోవాలి. ఇవి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాయో అవైతే పాటించాలి, లేకపోతే కంపెనీని బ్యాన్ చేస్తారు. సో మీకు ఇందాకే చెప్పా, ఈ ఇండస్ట్రీ బాగా గ్రోత్ అవుతుంది. ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కలగజేస్తుంది. ఈ ఇండస్ట్రీ చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. సో ఇటు చూడండి, ఈ ఇండస్ట్రీ 2025 కల్లా ఇండస్ట్రీ ఎంతో గ్రోత్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 2021 ఇంకో 3-4-5 yearsలో ఇండస్ట్రీ చాలా ఎక్కువ గ్రోత్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఇండస్ట్రీలోకి మీ అందరికీ కూడా వర్క్ చేసుకోవడానికి ఈరోజు అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక 4 విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. 1, కంపెనీ. 2, ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది. 3, ఈ కంపెనీలో మీరేం వర్క్ చేయాలి. 4, మీకేం వస్తుంది ఈ కంపెనీలో వర్క్ చేస్తే. ఫ్రెండ్స్, ఈ కంపెనీ పేరు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ యొక్క లోగో గ్యాల్వే. సో ఈ విధంగా లోగో ఉంటుంది. సో గ్యాల్వే సింబల్తో. ఓకే, వెరీ గుడ్. సో ఈ కంపెనీ 2003 ఆగస్ట్ 10th స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఢిల్లీ. మన ఇండియన్ కంపెనీ ఇది ఒక ఇండియన్ కంపెనీ. సో ఇప్పటికే 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దగ్గరలో 18 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 2 వ్యక్తులు, అటువైపు చేతన్ హండా సార్, మిస్టర్ చేతన్ హండా సార్, ఇటు సైడ్ మిస్టర్ సంజీవ్ సుబ్బర్ సార్. వీళ్ళ యొక్క విజన్ ఏంటి అంటే ప్రతి మనిషికి ఒక మంచి ప్రోడక్ట్ అందించాలి,
ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు నంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనేది వీళ్ళ విజన్. వీళ్ళ మిషన్ ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే ప్రోడక్ట్స్ వాడతారో వాళ్ళందరికీ కూడా మంచి రేంజ్ అందించాలి. సో ఈ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇప్పించాలి అనేది ఈ యొక్క వీళ్ళిద్దరి యొక్క విజన్ మిషన్. సో ఇది ఒక కంపెనీ హెడ్ ఆఫీస్. సో ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. ఈ హెడ్ ఆఫీస్లో ఇప్పుడు దాకా ఒక 500 వరకు ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. సో ఫ్రెండ్స్, కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ ఇవి. సో ప్రైవేట్ లిమిటెడ్గా గుర్తింపు చేయడానికి ఈ సర్టిఫికేట్. సో అది ISO సర్టిఫికేట్. సో ఈ కంపెనీ ఒక IDSA మెంబర్, WFDSA మెంబర్. సో ఇందాక మీరు చూశారు, ఈ ఇండస్ట్రీని నడిపించడానికి ఈ IDSA, WFDSA పర్మిషన్ ఉంటేనే అవుతుంది. సో ఈ విధంగా ఈ మెంబర్. సో ఈ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ అనన్య హెర్బల్ అనే పేరుతో సొంతంగా ఈ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది. సో ఈ కంపెనీలో తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా రీసెర్చ్ చేసే, ప్రతిదాన్ని టెస్ట్ చేసే తయారు చేస్తారు. సో ఈ కంపెనీ మన ఇండియా వైడ్ గా ఈ విధంగా కనబడతారు. అక్కడక్కడ గ్యాల్వే అవుట్లెట్, గ్యాల్వే ఫ్రాంచైజీ, గ్యాల్వే షాప్, గ్యాల్వే డ్రీమ్ కార్నర్. సో మీరు ఎక్కడైనా చూడొచ్చు ఈ కంపెనీని. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీ టోటల్ గా అన్ని స్టేట్స్ లో ఉందన్నమాట. సో అన్ని స్టేట్స్ లో ఈ యొక్క కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపుగా 2500 గ్యాల్వే షాప్స్ ఉన్నాయి, 120 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఈ కంపెనీలో ఇప్పటి వరకు 80 lakh మెంబర్స్ వరకు వర్క్ చేసుకుంటున్నారు. మీరు ఆలోచించు, అంత పెద్ద కంపెనీలో, టాటా కంపెనీలోనే అన్ని లక్షల మంది లేదు. సో అంత పెద్ద రైల్వే డిపార్ట్మెంట్స్ లోనే, అంత ఆర్మీలోనే అంతమంది లేదు. బట్ ఈ ఇండస్ట్రీలో, ఈ కంపెనీలో చూడండి 80 lakhs వరకు యూత్ పనిచేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఏ విధంగా మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ, వాళ్ళందరూ వర్క్ చేయడం కానీ. సో ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ అనమాట. సో ఈ కంపెనీ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. మీరు కనుక చెక్ చేసుకోవచ్చు. globalglaze.com లేదా గ్లోబల్ గ్లేజ్ అని కొడితే ఈ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ కంపెనీ యొక్క ఆన్లైన్ సర్వీస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏ విధంగా అయితే ఉంటుందో, సో ఇది గ్యాల్వే కార్ట్ ఈ కంపెనీది. సో ఈ కంపెనీ గ్లోబల్ ఏషియన్ అవార్డ్స్ గెలుచుకుందనమాట. సో మనందరికీ ఆసియా ఖండం అనేది ఒకటి తెలుసు. సో ఆసియా ఖండం మొత్తానికి కొన్ని అవార్డ్స్ ఇస్తారు. ఎవరైతే కొన్ని టాప్ పొలిటీషియన్, టాప్ బిజినెస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి సపరేట్ బ్రాండ్స్ ఇస్తారు. సో అట్లా మన కంపెనీకి గ్లోబల్ ఏషియా ఆఫ్ ద ఇయర్ అనే ఒక బ్రాండ్తో, అట్లా కంపెనీ నేమ్తో మనకు ఈ విధంగా బ్రాండ్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ కంపెనీలో FMCG ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. టోటల్గా ఏ కంపెనీ ఉన్నా కూడా కొన్ని ప్రోడక్ట్స్తో బిజినెస్ చేయాల్సిందే. సో అలాగే ఈ కంపెనీలో కూడా FMCG ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది మీరు ఈరోజు చూడొచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా టోటల్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్. డైరెక్ట్గా మనిషి మీద టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో వేరే ప్రోడక్ట్స్ తీసుకుంటే ఫస్ట్ యానిమల్స్ మీద టెస్ట్ చేసిన తర్వాత బయట మార్కెట్లో వదులుతారు. ఇవి అట్లాగా డైరెక్ట్గా మనిషి మీద టెస్ట్ చేస్తారు. సో ఇవే టోటల్ ప్రోడక్ట్స్. సో ఏమేమి బ్రాండ్స్ ఉంటాయంటే గ్యాల్వే కల్కిన్, లేడీస్కి సపరేట్ బ్రాండ్ ఇది. సో సోప్ కానీ, ఫెయిర్నెస్ క్రీమ్ కానీ, సో బీబీ క్రీమ్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ. సో ఇది ఆయుర్వేద, గ్యాల్వే ఆయుర్వేద. సో ఆయుర్వేద ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా. దాంతోపాటు నెక్స్ట్ ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మన ఇంట్లో వాడే రెగ్యులర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు ఇంట్లో కిచెన్లో వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు న్యూట్రీఫ్లో ప్రోడక్ట్స్. సో మనం హెల్త్ కోసం, న్యూట్రిషన్ కోసం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. సో దాని తర్వాత న్యాచురల్ ట్విస్ట్, గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, అలోవెరా జ్యూసెస్. సో ఇది సపరేట్గా జెంట్స్కి, మెన్స్కి అనమాట ఇది. తర్వాత ఇది రూపాబామ్, టోటల్గా ఓవరాల్ బాడీకి కానీ అన్నిటికీ ఈ బ్రాండు. దాని తర్వాత టీత్ కోసం, పంటి కోసం దీని తర్వాత క్రిషం, అగ్రికల్చర్కి. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. చాలా మంచి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. అగ్రికల్చర్కి మీరు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి తెప్పించుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ వాడుకొని మీరు. సో దాని తర్వాత ఇది సపరేట్గా మెన్స్కి, సపరేట్ మెన్స్ కోసం స్పెషల్ ప్రీమియర్. సో ఇక్కడ దాకా ఏంటి అంటే ప్రోడక్ట్స్. సో ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్స్ మీద బిజినెస్ చేస్తుంది. సో మనం కూడా ఈ కంపెనీలో ఈ ప్రోడక్ట్స్ మీద బిజినెస్ చేస్తాం. సో ఈ కంపెనీలో లెవెల్స్ ఉంటాయి. బిజినెస్ డిస్ట్రిబ్యూటర్, అడ్వైజరీ డిస్ట్రిబ్యూటర్, మాస్టర్, డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, ప్రెసిడెంట్, రాయల్ ప్రెసిడెంట్. సో వాళ్ళ లెవెల్కి తగ్గట్టు వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది ఈ కంపెనీలో. సో వర్క్ చేసి వాళ్ళు పర్సంటేజెస్ పెంచుకుంటూ, వాళ్ళ లెవెల్స్ పెంచుకుంటూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. సో పర్సంటేజ్కి తగ్గట్టు ఈ కంపెనీలో నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు. సో నువ్వు ఎప్పటికీ నువ్వు ఇంతే ఉండిపోవాలి ఏముండదు, నువ్వు ఏ విధంగా అయినా వర్క్ చేసుకోవచ్చు, నువ్వు సంపాదించుకోవచ్చు. సో ఇది కంపెనీలో వర్క్ చేసి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ కంపెనీలో వర్క్ చేసి, సో వాళ్ళందరూ కూడా ఈ విధమైన లైఫ్ స్టైల్ ఈ రోజు అనుభవిస్తున్నారు.
సో చూడు రాయల్ ప్రెసిడెంట్ లాస్ట్ లెవెల్ చూశారు కదా, ఈ కంపెనీలో వచ్చేసి రాయల్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నవాళ్ళు సో మంచి కారు కొని మంచి లైఫ్ స్టైల్ని ఈరోజు అనుభవిస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ చెక్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ. సో ఎవరైతే కంపెనీలో టాప్ లెవెల్స్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వరల్డ్ టూర్స్ కానీ, యూరోప్ టూర్, థాయిలాండ్ ట్రిప్, సో ఈ విధంగా ట్రిప్స్ కూడా వెళ్తున్నారు. సో తర్వాత చూడండి వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటి, నేను కూడా ఓ మంచి టూర్ వెళ్ళాలా అనే విధంగా. బట్ ఇక్కడ నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేస్తే చాలు, సో నువ్వు టూర్కి కూడా వెళ్ళిపోవచ్చు, కంపెనీ తీసుకెళ్తారు అనమాట డైరెక్ట్గా. నువ్వు రూపాయి పెట్టే పని లేదు. సో నీ కంపెనీలో జస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఓ మంచి పొజిషన్కి వెళ్తే చాలు. సో ఈ విధంగా నువ్వు కూడా టూర్స్ వెళ్ళొచ్చు. సో నువ్వు ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, సార్ ఇంకా బాగానే ఉంది, అసలు ఇక్కడ ఏం చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, అసలు ఇదంతా ఏంది, వాళ్ళు ఈ బిజినెస్లో అంత మంచి లైఫ్ స్టైల్ని ఏ విధంగా అనుభవిస్తారు, సో నేను కూడా అట్లా అవ్వాలంటే ఏం చేయాలంటే, సో దానికే మీ అందరికీ ఆన్సర్. ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనం ఎప్పుడు కూడా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం. పొద్దున్న లేచినప్పుడు నైట్ నిద్రపోయేదాకా రెగ్యులర్గా ఏం చేస్తుంటే ప్రోడక్ట్స్ వాడుతూనే ఉంటాం. ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా మీరు బయట ఏదైతే వాడతారో అవన్నీ కూడా మీరేం చేస్తారు అంటే బయట వాడకుండా ఈ కంపెనీలో పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఏమేమి ప్రోడక్ట్స్, టోటల్ ఆల్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, మార్నింగ్ లేచినప్పుడు నైట్ నిద్రపోయేదాకా ఏదైతే వాడతారో అన్ని ప్రోడక్ట్స్ మీరు బయట ఒక గ్రోసరీ షాప్లో కానీ బయట మాల్స్లో కొనే బదులు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఈ కంపెనీ యొక్క షాప్లో కొనుక్కుంటారు అనమాట. సో ఈ విధంగా మీరు సార్ మరి ఇట్లా చేయాలంటే నేనేం చేయాలంటే మీరు కంపెనీ తరఫున ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలి కంపెనీలో. సో మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్న తర్వాత మీరు ఆ బ్రాండ్స్ నుండి ఈ కంపెనీ యొక్క బ్రాండ్స్కి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. బయట కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ వాడే కంటే ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకుంటే మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీకు ముందు తెలుస్తూ ఉంటుంది. అయితే నేను ఎందుకు సార్ బయట ప్రోడక్ట్స్ వదిలేసి ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ వాడాలి, నాకు ఏం బెనిఫిట్ కనుక మీకు క్వశ్చన్ అంటే, సో మీరు ఈ గ్యాల్వే డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడానికి టోటల్గా ఫ్రీ అనమాట. మీరు 1 రూపీ కూడా పెట్టే పని లేదు, ఫ్రీగా ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవచ్చు. సో డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని మీరు ఈ కంపెనీలో ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. సో మరి నేను డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? మీరు ఒక అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో ఇట్లా ఫిల్ చేసుకొని మీరు కేవైసీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్తో కానీ ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఐడి నెంబర్ వస్తుంది. ఈ ఐడి నెంబర్ ద్వారా మీరు ఈ కంపెనీలో టోటల్గా బిజినెస్ని కొనసాగించుకోవచ్చు. మీకు ఏదైనా ప్రోడక్ట్స్ కావాలంటే ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రకరకాలుగా కూడా మీకు పూర్తి బెనిఫిట్స్ అన్నీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఈ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవటం. సో ఆ డిస్ట్రిబ్యూటర్షిప్ కూడా ఫ్రీగా మీరు తీసుకోవచ్చు. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పద్ధతి. డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్న తర్వాత మీ ఐడి ద్వారా మీరు ఈ కంపెనీలో బిజినెస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఓకే సార్, నేనైతే తీసుకున్న తర్వాత నాకేమొస్తుంది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఎంఆర్పికి కాకుండా డిపికి వస్తుంది. అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కాకుండా మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుంది అనమాట. సో అట్లా వస్తే నాకేంటి సార్ బెనిఫిట్ అంటే మీకు 10 to 20% అనేది సేవింగ్ అవుతుంది. సో ఏ విధంగా మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ అనుకో, ఒక 150 grams పేస్ట్ బయట ఒక షాప్లో కొంటే 70-80 ఈ విధంగా ఉంటుంది. మనం ఒకవేళ ఎగ్జాంపుల్ 72 తీసుకుంటాం. అదే ప్రోడక్ట్ మన కంపెనీలో కూడా ఉంటుంది. సో అదే ప్రోడక్ట్ మనకు ఇక్కడ 10 to 50% డిస్కౌంట్ వచ్చి మనకి ఇక్కడ 63 రూపీస్కి వస్తుంది. అంటే టోటల్గా ఏమవుతుంది, మనకు ఒక రకంగా ఇన్కమ్ అనేది డిస్కౌంట్ రూపంలో మనకు సేవ్ అయిపోతుంది అనమాట. సో అయితే ఇంకా ఏమేమి సార్ మాకు బెనిఫిట్స్ అంటే మీకు ఫ్రీ గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి, ఫ్రీ ఆర్డర్స్ ఉంటాయి, ఫ్రీ ఆఫర్స్ ఉంటాయి. సో మీకు కొత్త ఆఫర్స్ వస్తుంటాయి. ప్రతి మంత్ కూడా ఆఫర్స్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది కంపెనీ. సో ప్రతి ఫెస్టివల్స్కి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. మీరు ప్రోడక్ట్స్ కూడా ఫ్రీగా పొందొచ్చు. సో ఇట్లా ఏ విధంగా ఏమైంది అంటే మీరు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని ప్రోడక్ట్స్ దీంట్లో తీసుకోవడం స్టార్ట్ చేస్తారో మీకు ఫస్ట్ పర్చేస్ నుండి 10 to 15%, తర్వాత నుండి 10 to 15%, అంటే అప్ టు 30% వరకు మీకు ఏమవుతుంది అంటే డిస్కౌంట్స్ అంటే సేవింగ్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 350 రూపీస్ నుండి 400 రూపీస్ వరకు ప్రోడక్ట్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ మన ఇంటికి కావాల్సినవి
ఒక 3000 వరకు ఇట్లా కొనుక్కుంటూ పోతున్నారు అనుకోండి. సో 6 నెలలు కనుక మీరు ఇట్లా కొనుక్కుంటే 7వ నెల మీకు ఏమవుతుంది అంటే 3000 ప్రోడక్ట్లు ఫ్రీ రిటర్న్ ఇస్తుంది అనమాట కంపెనీ. సో ఒకసారి ఆలోచించు, మీరు బయట కొంటూనే ఉంటారు మీ ఇంటికి సంబంధించి టోటల్ ప్రోడక్ట్స్. మీరు ఎంత కొన్నా ఎప్పుడు దాకా కొన్నా ఎవరైనా ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారా? ఇవ్వరు. బట్ ఈ కంపెనీ మన కోసం ఏంటి అంటే మీరు మీకోసం కొనుక్కున్నా కూడా కంటిన్యూస్గా కొనుక్కుంటూ పోతూ ఉంటే మీకు 7th మంత్ 3000 ప్రోడక్ట్స్ అనే విధంగా మీకు ఫ్రీ వస్తాయి. దీన్నే లాయల్టీ ఆఫర్ అంటారు. సో ఇంకోటి మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా 12 మంత్స్ కనుక కొనుక్కుంటే 3000. సో ఈ విధంగా మీకు టోటల్గా 6000 మీకు 13th మంత్ రిటర్న్ ఇస్తారు అనమాట. అంటే టోటల్గా మీకు 9000 రూపీస్ ప్రోడక్ట్స్ మీకు అనేది 25% అంత ప్రాఫిట్ మిగులుతుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, ఏ రకంగా ఎన్ని రకాలుగా మనకు డిస్కౌంట్స్ ఉంటాయి అంటే, సో టోటల్గా ఎంఆర్పి డిపి నుండి 15%, ఫస్ట్ పర్సెంటేజ్ నుండి 10 to 15%, రీపర్చేజ్ నుండి 10 to 15%, లాయల్టీ ఆఫర్ నుండి 25%. అప్రాక్సిమేట్గా ప్రతి ప్రోడక్ట్ మీద మీకు 60% డిస్కౌంట్ ఉంటుంది. మీరు గమనించండి, మనం పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా ప్రతి ప్రోడక్ట్ కొంటూనే ఉంటాం బయట. సో కొన్నప్పుడు మనకి ఏ వ్యక్తి కూడా డిస్కౌంట్లు ఇవ్వరు, ప్రాఫిట్లు ఇవ్వరు. సో ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత నీకు ఎక్స్ట్రా ఫ్రీ ప్రోడక్ట్లు ఇవ్వరు, ఆఫర్స్ ఇవ్వరు, ఏం చేయరు. ఒకవేళ ఇచ్చినా కూడా అవి సో దానికి తగ్గట్టు మనీ మీ దగ్గర ముందే తీసేసుకొని ఇస్తారు. సో బట్ మన కంపెనీ మనకు అప్ టు 60% డిస్కౌంట్తో మనకు ప్రోడక్ట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ఒరిజినల్ ప్రోడక్ట్స్, టోటల్గా మీకు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. మరి ఒకసారి గమనించుకోవచ్చు, అన్నీ కూడా ISO సర్టిఫైడ్ ప్రోడక్ట్స్. సో ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ టెస్ట్ పాస్ అయ్యే ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ వల్ల మీకు డర్మటాలజికల్గా టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి స్కిన్కి కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి విధంగా ఉండదు. మీకు కాస్ట్ కూడా బయట దాంతో పోలిస్తే చాలా రీజనబుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు రీజనబుల్గా ఉంటుంది అంటే ఈ డిస్కౌంట్స్ని గమనిస్తే రీజనబుల్గా ఉంటుంది అనమాట. సో మీరు 10 to 15% బయట దానికంటే ఇవి కొంచెం మార్జిన్ పరంగా కొంచెం కాస్ట్లీగా ఉన్నా కూడా కానీ మీకు టోటల్గా ఈ కంపెనీలో ఎప్పుడైతే ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుంటారో అప్పుడు 50% to 60% డిస్కౌంట్ మీకు ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి వస్తుంది. సో మీరు ఇక్కడ ఇంకా గమనించుకోవచ్చు, మీరు కనుక ఈ కంపెనీలో బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తే టోటల్గా ఇక్కడ 10 to 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏ విధంగా సంపాదించుకోవాలి సార్, నేను ఏ విధంగా వర్క్ చేయాలి సార్, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఇస్తూనే ఉంటాం. మీరు అందరూ కూడా వాటిని నేర్చుకుంటూ ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా మీరు సంపాదించుకోవచ్చు అనమాట. సో ఎంత సార్ సంపాదించుకోవచ్చు, మినిమం ఇంత ఏమైనా ఉంటుందంటే మినిమం ఇట్లేముంది, మీరు నిజంగా మీ స్కిల్స్ ఉపయోగించుకుంటే మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. సో ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన రోజే మీకు 2 types ఆఫ్ ప్రాఫిట్స్, 2 types ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టోటల్గా 11 typesతో స్టార్టింగ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయగానే 2 types ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, మన కంపెనీలో టోటల్గా 4 వాల్యూస్ మీద ఈ బిజినెస్ నడుస్తుంది. ఎంఆర్పి, డిపి, పివి, బివి. అంటే ఎంఆర్పి అంటే మనందరికీ తెలుసు మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, పివి అంటే పాయింట్ వాల్యూ, బివి అంటే బిజినెస్ వాల్యూ. సో ఈ పివి బివి వల్ల మనకు బిజినెస్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో మనకు మన ఐడిలో ఎంతైతే పీవీలు పాయింట్ వాల్యూలు కనుక జనరేట్ అవుతూ ఉంటాయో దాన్ని బట్టి మనం ఈ కంపెనీలో డబ్బులు సంపాదించుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్. సో ఒకవేళ ఒక ప్రోడక్ట్ ఎక్స్ అనే ప్రోడక్ట్ 115 రూపీస్ అయితే అన్న ఎంఆర్పి, డిపి 95 అయితే రీటైల్ ప్రాఫిట్ అంటే ఏ విధంగా వస్తుంది అంటే సో ఎంఆర్పి మైనస్ డిపి. సో మీరు ఇక్కడ గమనించారు కదా, రీటైల్ ప్రాఫిట్ అంటే ఏ విధంగా వస్తుంది అంటే సో ఎంఆర్పి మైనస్ డిపి ఈజ్ ఈక్వల్స్ టు రీటైల్ ప్రాఫిట్. సో దాని తర్వాత మీకు ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా ప్రతిదీ కూడా టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మేము ట్రైనింగ్స్లో. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, సార్ నేను కనుక బయట కొంటే ప్రోడక్ట్ని నాకేమొస్తుంది, ఇక్కడ కొంటే ఏమవుతుంది అంటే బయట కనుక కొనుక్కుంటే ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నీకు పీవీ రాదు, పీవీలు రావు, అన్ని ఎంఆర్పికి దొరుకుతుంది, ఫ్రీ ప్రోడక్ట్స్ రావు, నీకు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండవు, ఖచ్చితంగా చెప్పలేము, నువ్వు మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ నుండి ఇన్సెంటివ్ కూడా సంపాదించుకోలేవు. బట్ అదే నువ్వు కనుక ఈ కంపెనీలో ఐడి తీసుకొని నువ్వు కనుక ఇక్కడ ప్రోడక్ట్స్ కొనడం స్టార్ట్ చేస్తే పీవీ ఉంటుంది, బీవీ ఉంటుంది, ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇన్సెంటివ్
పాలసీ ఉంటుంది, నీకు టోటల్గా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా నువ్వు ఇక్కడ నీకు కావాల్సిన ప్రోడక్ట్స్ నువ్వు నీ ఇంటికి కావాల్సిన కొనుక్కుంటూ కూడా నువ్వు అవన్నీ కాకుండా ఈ కంపెనీలో వర్క్ చేయడానికి కూడా నువ్వు ఇక్కడ నీకు ఒక దారి ఉంటుంది. దాంతోపాటు ఈ కంపెనీలో నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. అదే నువ్వు కనుక స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకో, బయట డబ్బులు పెట్టి మనం స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అట్లా మనం వెళ్ళాల్సి ఉంటుంది. బట్ పూర్తిగా మీకు ఇక్కడ కంపెనీ టోటల్గా ఫ్రీగా దగ్గరుండి మీకు ట్రైనింగ్ ఇస్తూ పూర్తిగా టోటల్గా మీకు నేర్పిస్తూ మిమ్మల్ని డబ్బులు సంపాదించే విధంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. సో పీవీ అంటే ఏంటి, బీవీ అంటే ఏంటి, సో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో పీవీ బీవీల వల్ల మనం ఈ కంపెనీలో డబ్బులు సంపాదించుకుంటాం ఫ్రెండ్స్. సో ఆ పీవీలు ఎట్లా ఉంటాయి సార్ అంటే, ప్రోడక్ట్ మార్జిన్ బట్టి, ప్రోడక్ట్ యొక్క మార్జిన్ తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, ఆ మార్జిన్ బట్టి ఏమవుతుంది అంటే పీవీలు అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 19 రూపీస్ వరకు డీపీలో కొంటే 1 పీవీ జనరేట్ అవుతుంది. సో 1 పీవీ ఈక్వల్స్ టు 6 బీవీ. సో ఈ విధంగా ఏమవుతుంది, మనకు పీవీలు బీవీలు అనేది టర్న్ ఓవర్ అయితే, ఈ పీవీ పాయింట్ వాల్యూలు అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రమోషన్ అండ్ క్వాలిఫికేషన్. సో మీకు నెక్స్ట్ లెవెల్స్కి ప్రమోషన్స్కి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ క్వాలిఫైకి ఉపయోగపడుతుంది. బిజినెస్ వాల్యూ బీవీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఇన్సెంటివ్ సంపాదించుకోవడానికి బీవీ అనేది ఉపయోగపడుతుంది. సో ఓకే సార్, నేను ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్? మీరందరూ కూడా ఒక బిఐజీ, బిజినెస్ ఇంట్రడ్యూస్ గెస్ట్ అనే ఒక సిస్టమ్ని మీరు పాటించాల్సి ఉంటుంది. అంటే మీరు మీకు కావాల్సినవి ఇక్కడ కొనుక్కుంటూ, మీకు నచ్చినవి మీరు ఇన్ని బెనిఫిట్స్ మీరు పొందుతూ మీరేం చేయొచ్చు అంటే, ఈ బిజినెస్ని కావాలంటే ఎవరికైనా ఆఫర్ కూడా చేసుకోవచ్చు. మీకు మీ ద్వారా ఇంకో 10 మంది కూడా ఉపాధి కలిగిస్తూ వాళ్ళు డెవలప్ అవుతూ మీరు డెవలప్ అవుతారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒక బిఏజీ సిస్టమ్ అనేది మన కంపెనీలో ఉంటుంది. సో ఏ విధంగా వర్క్ చేయాలి, టోటల్ ట్రైనింగ్ కూడా మీకు మెల్లిమెల్లిగా డైలీ రెగ్యులర్గా మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో యావరేజ్గా మనకు సో ఈ విధంగా ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్స్ టు బి ఫాలోడ్ ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో మీరు స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ బిజినెస్ సంబంధించి నాలెడ్జ్ తెలుసుకోవాలి. నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. రెగ్యులర్గా ట్రైనింగ్ అటెండ్ అవుతుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. సో మీరు బిజినెస్లో బిల్డ్ చేసుకోవచ్చు, ఈ బిజినెస్ని మంచిగా గ్రోత్ చేసుకోవచ్చు ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటే. సో మీరు బయట వాడే కంటే ఇక్కడ మీరు వాడుకుంటే చాలు. సో మీరు కొన్ని మిస్టేక్స్ చేయకూడదు అనమాట ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత. ఏంటి ఆ మిస్టేక్స్ అంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ని మీరు పూర్తిగా తెలుసుకోకుండా దీన్ని ఇంకొకరికి ప్రజెంటేషన్ చేయకూడదు. అదేవిధంగా తెలియని వ్యక్తుల దగ్గర ఈ బిజినెస్ గురించి డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ఏదైనా కూడా కానీ తెలిసిన వ్యక్తి దగ్గర కనుక మనం ఒక పని గురించి అడిగామనుకో, వాడికి తెలుసు కాబట్టి వాడు చెప్తాడు. తెలియని వాళ్ళ దగ్గర అడిగితారనుకో ఏమవుతాడు, వాడు చెప్పలేడు అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి దగ్గర మాత్రమే, అంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ప్రెజెంటేషన్కి ఇన్వైట్ చేశారో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఆ పర్సన్ని అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, టైం అయితే వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే టైం చాలా వాల్యూ. మీరు ఈ బిజినెస్ని నిజంగా ఈ రోజే కనుక స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో ఈ రోజు నుండినే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి మీరు ఒక దారి దొరుకుతుంది. సో మీకు కనుక ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ కనుక ఉంటే మీరు ఈ సెషన్ తర్వాత ఫైనల్ సెషన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మీరు క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ ఫ్రీలీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. సో మీరందరూ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ యొక్క మంచి భవిష్యత్తుని మంచిగా సక్సెస్ చేసుకుంటారని కోరుకుంటూ సో ఈ సెమినార్ని ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నా. సో ఎవరైతే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను కొత్తగా నేర్పిస్తాను. కొత్తగా అంటే ఏంటి సార్ అంటే, ఈ బిజినెస్ని చాలా స్మార్ట్గా, అద్భుతంగా, అసలు ఈ బిజినెస్ని ఇలా కూడా చెయ్యచ్చా, నిజంగా ఈ విధంగా అక్కడ చేసి మనం సక్సెస్ అవ్వచ్చా, సో ఎక్కువ టెన్షన్స్ ఏం పడకుండా, ఎక్కువ మనం అసలు ఇబ్బంది పడకుండా ఈ బిజినెస్లో ఈజీగా, అంటే మనకు నచ్చింది మనం చేసుకుంటూ, మనకు కావాల్సిన మనం అన్నీ చేసుకుంటూ, వృత్తివారి పనులు మనం చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ కూడా మనం ఈ బిజినెస్లో అద్భుతాలు సాధించాలి.
చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చాలా స్మార్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్నో అద్భుతాలు సాధించచ్చు. సో మరి ఇవన్నీ జరగాలి అంటే ఈ మీటింగ్ని లాస్ట్ వరకు ఖచ్చితంగా ఇంటూ పిండి నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, నా లైఫ్ మిషన్ ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే డిజిటల్ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీని వాళ్ళ కెరీర్గా స్టార్ట్ చేస్తారు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. సో వాళ్ళ బిజినెస్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేయాలి. వాళ్ళందరినీ కూడా ఫైనాన్షియలీగా డబ్బులు సంపాదించి వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే విధంగా గ్రోత్ చేయడం. సో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా లీడర్స్గా తయారు చేయడం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్ చేయడం. ఇది లైఫ్ మిషన్. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే మీకంటూ మిషన్ ఉండాలి. ఏం సార్ అసలు మిషన్ విజన్ అంటే చూపు, నీ ముందు చూపు, దూరదృష్టి. మిషన్ అంటే నువ్వు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటావో, నువ్వేదైతే ఒక గొప్ప పని తలపెట్టాలనుకుంటావో. మన డైరెక్టర్ సార్ కూడా విజన్ ఉంది, మిషన్ ఉంది. నీకు విజన్ మిషన్ ఉందా? నాకైతే ఉంది. మీకుందా? మీకు కూడా నిజంగా విజన్ మిషన్ ఉంది అంటే నాకు అక్కడ కామెంట్ చేయండి. నాకు ఉంది సార్ విజన్ మిషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ సెమినార్ని విన్నందుకు. సో చివరిగా నా ఇంట్రొడక్షన్ షేర్ చేసుకుంటాను మీతో. నా పేరు అజయ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ కుప్పం తాలూకా నుండి బిలాంగ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నేను కూడా మీలాగే ఒక సాధారణమైన కుటుంబంలోనే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే జన్మించాను. నేను అందరిలాగే చదువుకుంటూ బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్. సో కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది, నేను అందరిలాగా కాకుండా ఏదో ఒక మంచి పొజిషన్లో నేను సెటిల్ అవ్వాలి. అందరిలాగా 10,000 20,000 సంపాదిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకలేమని అర్థమయ్యి నేను ఏదో ఒక అవకాశం గురించి నేను వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఈ కంపెనీలో ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ చూడడానికి, సో నేను ఇట్లా ఆన్లైన్లో కాదు, నేను మహారాష్ట్రకి వెళ్ళి సో అక్కడ నేను ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ వినడం జరిగింది ఫ్రెండ్స్. సో అక్కడ విన్న తర్వాత నాకైతే ఈ బిజినెస్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి నాకు ఏమైతే అర్థం కాలేదు. బట్ నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్. సో మనమందరం కూడా చదువుకున్న వ్యక్తులు, మనకు మంచి ఏంటి చెడ్డ ఏంటి, సో ఏం చేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆలోచించే మినిమం ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది అన్నమాట. సో మినిమం ఆలోచించే కెపాసిటీ ఉంటుంది. సో నేను కూడా విన్న తర్వాత నాకు చాలా డౌట్స్ వస్తాయి. అసలు ఈ బిజినెస్ ఏంది, ఎందుకు చేయాలి, సో ఈ బిజినెస్లో మనం ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా సేల్ చేయాలా, సో ఇంకేమైనా చేయాలా, అసలు ఏంది కథ ఏంది, టోటల్గా చాలా డౌట్స్ ఉండేవి. సో నేను ఇవన్నీ కూడా డౌట్స్ అట్లనే పెట్టుకుని క్లియర్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. సో ఈ డౌట్స్ అన్నిటికీ కూడా నేను సమాధానాలు వెతుక్కున్నా. సో ప్రతిదానికి నేను కొన్ని బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ కంపెనీలో ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. ఎవరైతే బిజినెస్లో ఆల్రెడీ సక్సెస్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యాను, డైలీ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను. సో ఈ విధంగా నేను ఈ బిజినెస్ నేర్చుకుంటూ ఈరోజు మన కంపెనీలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి, మీరు చూశారు. సో ఆ లెవెల్స్లో ఒక డైరెక్టర్ లెవెల్లో నేను ఈరోజు వర్క్ చేస్తున్నా. సో డైరెక్టర్ లెవెల్ ఏదైతే పర్సంటేజ్ ఉందో దానికి తగ్గట్టు నేను ఇన్కమ్ సంపాదించుకుంటూ, అదేవిధంగా నాకంటూ సొంతంగా ఒక గ్యాల్వే షాప్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్. సో మా ఏరియాలో సో గ్యాల్వే షాప్ని రన్ చేస్తూ నేను డైరెక్టర్ పొజిషన్లో వర్క్ చేస్తూ, సో ఈరోజు నేను ఎవరైతే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశాన్ని ప్రొవైడ్ చేపిస్తున్నాం మేమందరం కూడా కలిసి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎలాంటి క్వశ్చన్ లేదు. సో లైఫ్లో ఎట్లా సెటిల్ అవ్వాలి, ఏం చేయాలి, ఇట్లా క్వశ్చన్ అయితే ఎట్లానూ లేదు. సో ఖచ్చితంగా ఓ మంచి పొజిషన్లోకి వెళ్తామని పూర్తిగా నమ్మకం అయితే ఉంది. సో మాకు వచ్చిన అవకాశమే మీకు ఈరోజు వచ్చింది. మీరు ఏం చేయాలి అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, సో మీకు ఎవరైతే ఈ బిజినెస్కి ఇంట్రడ్యూస్ చేశారో, ఈ బిజినెస్ ఒకటి ఉందని మీకు తెలియజేశారో ఆ పర్సన్ హెల్ప్ తీసుకొని, సో ఏ విధంగా చేయాలి టోటల్గా మీరు కనుక డీటెయిల్స్ తీసుకుంటే అప్పుడు మీరు ఈ కంపెనీలో వర్క్ చేసుకొని మీరు కూడా సక్సెస్ అవుతారు. సో ముందే చెప్తున్నా, ఏది కూడా అంత ఈజీ కాదు, ఏది కూడా అంత సింపుల్గా అయిపోదు. సో మీకు ఫస్ట్ మీరు ఇది ఒక బిజినెస్ అని అర్థం చేసుకున్నారు కాబట్టి బిజినెస్ ఏ విధంగా చేయాలి, బిజినెస్లో మనం ఏ విధంగా ఉండాలి,
అని ఇట్లా టోటల్గా కూడా మీరు ఆలోచిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు కనుక జాబ్ మైండ్ సెట్తోనే కనుక ఆలోచిస్తే మీకు అర్థం కాదు, ఏది కూడా అర్థం కాదు. అందుకనే చెప్తున్నా, ఖచ్చితంగా మీరందరూ కూడా బిజినెస్ అనే ఒక మైండ్ సెట్తో ఈ కంపెనీలో వర్క్ చేస్తే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్, నువ్వే ఒక బిజినెస్ మ్యాన్ అని కనుక నువ్వు ఆలోచించుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు అప్పటి నుండి నీ లైఫ్ని మార్చుకోవడం స్టార్ట్ చేస్తావు. అలా కాకుండా జాబ్ అనే ఒక కాన్సెప్ట్తోనే కనుక నువ్వు ఆలోచించి ఏంది ఇది, అట్లెందుకు ఇట్లెందుకు అనే క్వశ్చన్స్ కనుక పెట్టుకుంటే సో ఎప్పటికీ ఇక్కడ ఈ వర్క్ అనే కాదు, ఏ వర్క్లోనూ నువ్వు సక్సెస్ కాలేవు, ఎప్పటికీ కూడా నువ్వు నీ లైఫ్లో సెటిల్ కాదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విన్నర్ అనుకున్నంతా కూడా. సో అందరూ కూడా విన్నవన్నీ పాటించుకొని ఈ ఆపర్చునిటీని మిస్ కాకండి. మీ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మీరందరూ కూడా మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.